హాయ్ మావా. ఈరోజు మన దగ్గర రెండు బాక్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హెల్మెట్ మౌంట్, ఇంకోటి వచ్చేసి డీజే యాక్షన్ కెమెరా. రెండు ఒకసారి అన్బాక్స్ చేసాం, చెక్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇది ఒక హెల్మెట్ మౌంట్ యాక్షన్ ప్రో నుంచి. దీనికి ఆ క్లాంప్ చూసుకుంటే ఇది మన యాక్షన్ 5 కెమెరా. అన్బాక్సింగ్ చూసుకుంటే చాలా సింపుల్. ఇక్కడ ఒకటి గ్రీన్ కలర్ మార్క్ ఉందన్నమాట, దాన్ని పట్టుకొని లాగితే ఓపెన్ అయిపోతుంది. మన లోపల చూసుకుంటే 2 బాక్సెస్ వచ్చాయి. ఒకటి వచ్చేసి ఆస్మో యాక్షన్ 5 ప్రో కెమెరా, ఇంకోటి యాక్సెసరీస్ అన్నమాట. ఒకసారి చూస్తాం. ఇది వచ్చేసి యాక్షన్ 5 ప్రో, అండ్ ఇది వచ్చేసి యాక్సెసరీస్. అలాగే మనకు వీళ్ళు లైక్ సెల్ఫీ స్టిక్ మౌంట్ కూడా లైక్ ప్రొవైడ్ చేస్తారన్నమాట యాక్షన్ 5 ప్రో. ఇది కూడా ఒకసారి అన్బాక్స్ చేసి చూసాం. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు అయితే చాలా బాగా అనిపిస్తుంది. ప్రీమియం లుక్, ప్రీమియం ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి సమ్ ఏదో కవర్ ఉంది వీళ్ళది, అండ్ ఇక్కడ మౌంట్ ఉందన్నమాట. చెప్దాం మళ్ళా ఇక నెక్స్ట్ ఎప్పుడన్నా ఎంత హైట్ వరకు వస్తుంది అని చెప్దాం. ఇది చూసుకుంటే యాక్సెసరీస్ ఏమేమో చూస్తాం. ఇది వచ్చేసి క్లాంప్ అన్నమాట. మనము కెమెరాకి కింద అంటే దీనికి ఈ మౌంట్కి పెడతాం కదా ఆ క్లాంప్. మాన్యువల్ ఉంది. తర్వాత కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు వీళ్ళు, అండ్ టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ అనమాట. ఇది వచ్చేసి 3 బ్యాటరీస్ ఉంటాయి దీంతో. అది యాక్షన్ కెమెరాకి సంబంధించిన బ్యాటరీస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే అడ్వెంచర్స్ మోడల్స్ మాత్రమే ఈ బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఒకసారి చూద్దాం. 3 ఉంటాయి. అండ్ ఆల్సో నేను వినింది ఏంటంటే ఇది రివర్స్ ఛార్జింగ్ లా కూడా వర్క్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూసుకుంటే ఇది యాక్చువల్గా 3 గ్రీన్ లైట్స్ ఉండాలన్నమాట. సో అప్పుడే ఈ బ్యాటరీస్ అనేది ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టు. ఇప్పుడు చూసుకుంటే 1950 మిల్లీ యాంపియర్స్ 3 బ్యాటరీస్ ఉన్నాయి. దీనివల్ల యూజ్ ఏంటంటే లైక్ ఎప్పుడైనా మనము ఎక్కడైనా ట్రిప్ అందుకు పోయినప్పుడు మనకు లైక్ ఎప్పుడైనా పవర్ అందుకు లేనప్పుడు ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది చూసుకుంటే యాక్సెసరీస్లో వచ్చాయి. ఒక్క క్లాంప్ ఇచ్చాడా? ఓకే, మౌంట్ కాదు ఇది కేస్ అన్నమాట. కేస్ ఓకే. దీంతో ఇంకొకటి ఉంది క్లాంప్. ఒకసారి ఓపెన్ చేసాం. క్లాంప్ అదేంటి మౌంట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. కేసు దీనిది. ఇది యాక్షన్ 5 కెమెరాది. ఇది వచ్చేసి ఒక బటన్ క్విక్ స్విచ్ అన్నమాట. ఇక్కడ రికార్డ్ది. ఇది మనం మళ్ళా కెమెరాకి చూసాం. అండ్ ఇక్కడ కూడా ఒకటి క్లాంప్ ఉంది. ఉంటే యాక్సెసరీలో యూజ్ వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి కేసు. దీనికి వచ్చేసి ఇక్కడ రికార్డ్ స్టాప్ అండ్ పాస్. ఇక్కడ వచ్చేసి క్విక్ స్విచ్ బటన్. అదే ఇది ఒక కేస్ అన్నమాట. ఇది చూసుకుంటే ఇది కింద మనము యాక్షన్ కెమెరాకి తర్వాత ఈ మౌంట్కి పెట్టేదానికి ఒక క్లాంప్ అన్నమాట. తర్వాత దానికి 2 స్క్రూస్. ఇది వచ్చేసి లైక్ ఇట్స్ ఫిట్గా కూర్చోకపోతే దీంతో అప్పుడు మనం ఈ యూజ్ చేసి ఇక్కడ పెడితే
మనం అంటే ఇది కొద్దిగా టైట్గా కూర్చుంటుంది అనమాట. సో అప్పుడు కెమెరా అనేది షేక్ కాదు. అది దానివల్ల యూజ్ అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ యాక్షన్ 5 ప్రో DJI. ఒకసారి చూద్దాం. కెమెరా చూసుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇదన్నమాట. సో వీఆర్ హ్యావింగ్ 2 డోర్స్. ఇక్కడ వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది మనకు ఛార్జింగ్ అందుకు పెట్టుకోవడానికి, ఛార్జింగ్ ఏమైనా ఇయర్ ఫోన్స్, ఎక్స్టర్నల్ ఇయర్ ఫోన్స్ అందుకు అటాచ్ చేసుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ రెడ్ కలర్ మార్క్స్ ఏంటంటే లైక్ ఇది వాటర్ ప్రూఫ్ కెమెరా. ఇట్లా క్లోజ్ చేసినప్పుడు ఆ రెడ్ మార్క్స్ కనుక కాకపోతే లైక్ కనపడకపోతే ఇట్స్ లైక్ వాటర్ ప్రూఫ్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకో డోర్ ఉంది, ఇది ఓపెన్ చేద్దాం. స్లైడ్ చేసి ఓపెన్ అయిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాటరీ వేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి SD కార్డ్ అనమాట. మన దగ్గర ఆల్రెడీ 256 SD కార్డ్ ఉంది. సో ట్రై చేసి అన్ని వీటిని ఆన్ చేసి అరౌండ్ 190 Mbps/s అనుకుంటా. సో ఇట్లాంటివి మాత్రమే లైక్ యాక్షన్ కెమెరాస్ కానీ లేకపోతే ఏదైనా కెమెరాస్కి అందుకు లైక్ ఇట్ విల్ బి యూస్ఫుల్ అనమాట. లైక్ కొన్ని ఉంటాయి చిన్నటి లైక్ సమ్ అరౌండ్ 40 or 50 or 100 Mbps. ఇవన్నీ కొద్దిగా రీడ్ అనేది మనకంత యాక్యురేట్గా ఉండదు. సో బెటర్ టు యూస్ లైక్ చూడండి మీరు అక్కడ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే హెడ్లైన్లో కానీ ఉంటుంది లేదు. సో వెన్ యూఆర్ బయింగ్ సంథింగ్ జస్ట్ చెక్ అండ్ బై చేసేద్దాం. ఇది మనం చూసుకుంటే ఇక్కడ మెమరీ కార్డ్ ఉంది, తర్వాత బ్యాటరీ కూడా ఇన్సర్ట్ చేసా. ఒకసారి టర్న్ ఆన్ చేసి చెక్ చేద్దాం. సేమ్ దీనికి కూడా ఏంటంటే లైక్ ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా, ఇది మాత్రం కనపరిచేటట్టు పెడితే ఇట్స్ నాట్ వాటర్ ప్రూఫ్. సో చేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది అనమాట టక్ అని. ఆ సౌండ్ వచ్చిన తర్వాత లైక్ ఇట్స్ ఓకే టు గో. సో టర్న్ ఆన్ చేసాం. చాలా క్విక్గా ఉంది. ఓకే, ఒకసారి ఫోన్ సెటప్ చేసి విల్ సీ యూ. చేసాం కదా, చేసిన తర్వాత లైక్ ఇట్లా ఒక స్క్రీన్ చూపిస్తుంది. వీళ్ళు వచ్చేసి ఇక్కడ DJI నీమో యాప్ అని చెప్పి ఒకటి ఉంది, అది వీళ్ళకి సంబంధించినదే. సో అది ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో రెండో చిక్కుతుంది. సో మనం అరౌండ్ 808 MB ఉంది. సో ఆఫ్టర్ డౌన్లోడింగ్ యూనిట్ టు పే లైక్ వాళ్ళు ప్రాంప్ట్స్ ఇస్తారనమాట కొన్ని, లైక్ యూనిట్ టు రన్ ఆన్ ది బ్లూటూత్ అందుకు టర్న్ ఆన్ చేయమని చెప్తున్నారు. ఇట్స్ ఫైండింగ్. అండ్ ఆల్సో ఇక్కడ కొద్దిగా గైడ్ ఉంది. లైక్ ఇఫ్ యూ సీ హియర్ దట్ ఈస్ సమ్ గైడ్. మాకు ఏంటంటే లైక్ క్విక్ స్టార్ట్ గైడ్ అనమాట. ఇనిషియల్గా లైక్ వాట్ ఆర్ ద ప్రాంప్ట్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. డివైస్ కనెక్ట్ అయింది ఫోన్కి అండ్ విల్ స్టార్ట్. యూజర్ మాన్యువల్ చూపిస్తుంది. క్విక్ స్విచ్ బటన్, కవర్, బ్యాటరీ అండ్ స్టోరేజ్, స్క్రీన్ గార్డ్, గెస్చర్, డన్. చూసుకుంటే మనకు వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఒకసారి మనం ఫోన్లో అప్డేట్ చేసుకుందాం. ఇన్స్టాల్ అడుగుతుంది అనమాట. సమ్ 689 MB ఉంది. మన కెమెరా అప్ టు డేట్ ఉండడానికి లైక్ ఎనీ బగ్స్ అందుకంటే లైక్ ఎనీ అప్ టు డేట్ లైక్ కెమెరా అప్ టు డేట్ ఉండడానికి ఈ ఫ్రమ్ అప్డేట్ అనమాట. సో ఇనిషియల్గా వెన్ మనం ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మేము యాప్ కనెక్ట్ అయిన తర్వాత ఇది ప్రాంప్ట్ చేస్తుంది అనమాట టు ఇన్స్టాల్. మనం ఫ్రమ్ అప్డేట్ చేస్తున్నప్పుడు లైక్ అప్డేట్ ఇన్ ప్రోగ్రెస్ 2 minutes అని చూపిస్తుంది. అది ఇంకా 93% ఉంది. ఇది క్విక్ స్విచ్ అనమాట. ఇది లైక్ పవర్ లైక్ ఏదైనా రికార్డ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇది వచ్చేసి మనం అరౌండ్ 2 seconds పెట్టుకుంటే టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఓవరాల్ కెమెరా. అండ్ దీంతో ఓరియంటేషన్ ఉందనుకుంటా. యా, మనకు అప్డేట్ అయింది. విల్ సీ వాట్ నెక్స్ట్. డన్. సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అండ్ అప్డేటెడ్. మనకి ఇక్కడ చూసుకుంటే అప్డేటెడ్ వచ్చింది.
జస్ట్ అండ్ వన్ మోర్ థింగ్ లైక్ దీంతో మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. లైక్ ఇందాక జస్ట్ ట్రై చేసా లైక్ రికార్డ్ చేయడానికి, అండ్ వీ క్యాన్ సీ ద వీడియోస్. ఇది ఓవరాల్గా మనం తర్వాత సెట్టింగ్స్ కానీ ఇవన్నీ చెక్ చేసి మీకు చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.